బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు. మహిళా అదృశ్యం కేసులో సరిగ్గా విచారణ చేయలేదని మండిపడింది. 2012లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంగాదేవి అదృశ్యం కేసులో విచారణ చేయడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు మంగాదేవి తండ్రి. దీనిపై విచారించిన హైకోర్టు ఎస్పీ సిఐ హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే 3 తప్పుడు అఫిడవిట్లను సమర్పించారని ఆగ్రహించింది ధర్మాసనం. కేసును సిబిఐకి అప్పగిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏలూరు జిల్లా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. మహిళా అదృశ్యం కేసులో సరిగ్గా విచారణ చేయలేదని మండిపడింది. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, ఇంకా హైకోర్టు ఏమని వ్యాఖ్యలు చేసింది ఈ కేసు విషయంలో? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే ఏలూరు జిల్లాకు సంబంధించిన మహిళా మిస్సింగ్ వ్యవహారంలో ఏలూరు పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి కూడా 2 సార్లు తప్పుడు అఫిడవిట్లను సమర్పించారు. తాజాగా 3వసారి కూడా తప్పుడు అఫిడవిట్లను సమర్పించి కోర్టుని పక్కదారి పట్టించే విధంగా ప్రయత్నం చేస్తే ఇది సరైన విధానం కాదు. 2012లో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన మంగాదేవి అనే మహిళ మిస్ అయింది. ఈ పోలీసులు ఏమాత్రం కూడా దర్యాప్తు చేయట్లేదు, నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని 2017లో ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కు సంబంధించి విచారణ కొనసాగుతోంది. 2 నెలల క్రితం కూడా ఇదే కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టు ఏలూరు జిల్లా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎస్హెచ్ఓ తమ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏమాత్రం కూడా విచారణ కొనసాగట్లేదు. కోర్టు డైరెక్షన్స్ ఇచ్చినా గానీ రకరకాల కారణాలు చెప్పించుకొని ఎస్హెచ్ఓ హాజరు అవ్వట్లేదని చెప్పి ఈ రోజు ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఎస్హెచ్ఓ సిఐ తక్షణమే తమ ఎదుట హాజరు కావాలని చెప్పి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు ఆదేశాలని పోలీసులు లెక్క చేయకుండా కౌంటర్ దాఖలు చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా తమ ఎదుట హాజరు కావాలి, లేని పక్షంలో ఈ కేసుని సిబిఐకి విచారణకు ఆదేశిస్తామని చెప్పి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఏదైతే ఏలూరు జిల్లాకు సంబంధించిన పోలీసులు ఖచ్చితంగా సిఐఎస్ఐ ఇద్దరు కూడా ఏపీ హైకోర్టులో న్యాయస్థానం ఎదుట హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసు జరిగిన పరిణామాలు, విచారణ జరుగుతున్న తీరుని ఏపీ హైకోర్టుకి పూర్తి స్థాయిలో కూడా వివరాలు అందజేసే అవకాశం కనిపిస్తా ఉంది. రాజేష్, రైట్.